జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. టూరిస్టుల ఐడీలు చూసి మతమాధారంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దొంగ దెబ్బతీశారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామేనని ప్రకటించింది టీఆర్ఎఫ్. లష్కరే తోయిబా అనుబంధ సంస్థనే టీఆర్ఎఫ్. పెహల్గావ్కు భారీగా భద్రతా దళాలు చేరుకున్నాయి. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి భద్రతా దళాలు. హుటాహుటిన జమ్మూకు బయలుదేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఘటనపై రివ్యూ చేశారు. కేంద్ర హోంశాఖను పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లుగా సమాచారం. ఉగ్రదాడిలో ఇటలీకి చెందిన వారు ఒకరు, ఇజ్రాయెల్కు చెందిన మరొకరు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో దాదాపు 25 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 27 మంది మృతి చెందినట్టుగా తాజా సమాచారం. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. मेरे बेटे का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भैया पूरी खाली थी. मेरा पति साइड में था, एक आया है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. मेरे बेटे का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भैया दब सिमन युवा डिजाइन किया है. ठीक है, हम बचा देंगे ना, आप टेंशन मत लो. मैं आ रहा हूँ. मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you firstly you give the hands water, drop of water. Take a drop of water, sir, please. पूरी खाली थी. मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. नहीं, आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. मेरे बेटे का बच्चा लो. हम बचा देगा, कोई बात नहीं. भैया दब सिमन युवा डिजाइन किया है. ठीक है, हम बचा देंगे ना, आप टेंशन मत लो. मैं आ रहा हूँ. मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. ప్లీజ్ మా ఆయన్ను కాపాడండి అంటూ హృదయ విదారకంగా మహిళ రోధిస్తున్న దృశ్యాలు మనము ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పెహల్గావ్లో జరిగినటువంటి భయానక అంశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూసాం. టూరిస్టుల ఐడీలు చూసి మతం ఆధారంగా కాల్చి చంపారు ముష్కరమోకలు. ఈ ఘటనలో 27 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దొంగ దెబ్బతీశారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామేనని ప్రకటించింది టీఆర్ఎఫ్. లష్కరే తోయిబా అనుబంధ సంస్థనే ఈ టీఆర్ఎఫ్. పెహల్గావ్కు భారీగా భద్రతా దళాలు చేరుకున్నాయి. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి భద్రతా దళాలు. హుటాహుటిన జమ్మూకు బయలుదేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఘటనపై రివ్యూ చేశారు. కేంద్ర హోంశాఖను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్టుగా సమాచారం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, దాదాపు 27 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్? నిజంగా దేవి, జమ్మూ కాశ్మీర్లో ఏదైతే బైన్సార్ వ్యాలీ నుంచి పహల్గాం వెళ్లేందుకు ట్రెక్కింగ్లో ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన జరిగినటువంటి దాడి అత్యంత భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిలిటెంట్లు ఎవరైతే ప్లాన్డ్గా అటాక్ చేసేందుకు వచ్చినటువంటి ఆ 7గురు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులను గుర్తించి, అంటే వీళ్ళు ఎక్కడి వారు, ఏంటి వాళ్ళ టార్గెట్ ఎవరిపైన ఉంటుందనేది అందరికీ తెలుసు. సో వాళ్ళను టార్గెట్ చేసి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో బుల్లెట్ల గాయాలతో కూడా చాలామంది బతుకుతారని ఆశించారు. అక్కడికక్కడే చనిపోయినటువంటి వాళ్ళు కొందరుంటే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 25 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరగొచ్చు అని కూడా భావిస్తున్నారు. సో అక్కడ జరిగినటువంటి ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడమే కాకుండా అమిత్ షాను
ఉటావుటిన జమ్మూ కాశ్మీర్కు వెళ్ళమన్నారు. ఆయన కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి జమ్మూ కాశ్మీర్కు మరికొద్ది సేపట్లో చేరుకుంటారు కూడా. సో ఖచ్చితంగా ఇక ఈ ఘటన తర్వాత ఉగ్రవాదుల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. కౌంటర్ అటాక్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేది తెలుస్తుంది. సో టెర్రరిజాన్ని మట్టుపెట్టేందుకు ఏ విధమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని అంతమొందించేందుకు మాత్రం అమిత్ షా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కాశ్మీర్లో దిగుతూనే మొదట అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ ఉగ్రవాదులను ఏ విధంగా మట్టు పెట్టాలనే దాని మీద కూడా ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగానైతే బార్డర్లో కావచ్చు, ప్రత్యేకంగా జమ్మూలో పనిచేస్తున్నటువంటి సీనియర్ పోలీస్ అధికారులతో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. నిజంగా చెప్పాలంటే ఒకవైపు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, ఉగ్రవాదులు ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు, లేదంటే స్థానికులను టార్గెట్ చేస్తారు. ఎప్పుడు కూడా టూరిస్టులను టార్గెట్ చేయరు. సో మరి ఇప్పుడు ఎందుకు టూరిస్టులనే టార్గెట్ చేశారనేది మాత్రం కొంత లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ట్రెక్కింగ్లో ఉన్నారు, అంటే పైకి వెళ్ళాలంటే, పహల్గాం వెళ్ళాలంటే బైస్నార్ వ్యాలీ నుంచి ఖచ్చితంగా నడుచుకుంటూ కానీ, ట్రెక్ చేసుకుంటూ కానీ, లేదంటే గుర్రాల పైన కూర్చొని పైకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి నిఘా కొంత తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో కొంత గస్తీ అనేది ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో. కానీ మొత్తానికి వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే ఈ ట్రెక్ చేస్తున్నటువంటి టూరిస్టుల దగ్గరికి చేరుకోవడం, వాళ్ళని గుర్తించి, అంటే వీళ్ళు ఎవరు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ప్రత్యేకంగా గుర్తించి టార్గెటెడ్గా ఒక వర్గాన్ని మాత్రమే వాళ్ళు కిల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అంటే ఒకవైపు హెలికాప్టర్లతో, మరోవైపు కూంబింగ్ టీములు కూడా ఇప్పుడు పహల్గాం కొండలను మొత్తం కూడా జల్లెడ పట్టేందుకు సిద్ధమయ్యాయి. వాళ్ళు ఆ పనిలో సీరియస్గా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ కొండల నుంచి ఈ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు నిజంగా బయటపడతారా లేదంటే దొరికిపోతారా అనేది కూడా కొంత స్కెచ్ వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు పారిపోవాలంటే వెంటనే మోటార్ సైకిల్ కానీ, కార్స్ కానీ, అంటే 4 వీలర్ కానీ 2 వీలర్ ఫెసిలిటీ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాలి, వాళ్ళు సేఫ్ ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళక ముందే వాళ్ళను అంతమొందించాలనే లక్ష్యంతో ఒకవైపు భారత్ బలగాలు పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది పాక్ ప్రేరేపిత కుట్రగానే ఇప్పటికీ కేంద్రం భావిస్తుంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంఘం చేసినటువంటి ఈ విద్రోహ చర్యగా కూడా ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. సో దానికి అనుగుణంగానే ఇక ఉగ్రవాదుల ఏరివేతకు మాత్రం సీరియస్ యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లేందుకే కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగానే అమిత్ షా మరికొద్ది సేపట్లో జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ అవుతూనే ఇక ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టు పెట్టాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను సిద్ధం చేస్తారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా, అంటే ఒకవైపు ఏ విధంగానైతే పహల్గాంలో టార్గెట్ చేశారో అటువంటి యాక్షన్ ప్లాన్స్ ఇంకేమైనా ప్లాన్ చేశారా, అంటే మరో చోట ఇంకేదైనా దాడికి సిద్ధమవుతున్నారా అనే దాని మీద కూడా ప్రస్తుతం జమ్మూలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైతే టూరిస్టులు, ముఖ్యంగా టూరిస్టులు ఉండేటటువంటి ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు టూర్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో కొంత ఏ విధంగానైతే రిలాక్స్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏ విధంగానైతే, అంటే జూలైలో అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. సో అమర్నాథ్ యాత్ర ప్రారంభానికంటే ముందే ఉగ్రవాదులు ఈ విధంగా టూరిస్టులపై దాడి చేయడం వెనక ఉన్నటువంటి అంతర్యం ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా కేంద్రం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా దాడి చేసినటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ పైన ప్రతీకారం తీర్చుకుంటామనేటువంటి సంకేతాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇస్తున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే సంఖ్య ఒకరా ఇద్దరా కాదు, ఏకంగా 10ల సంఖ్యలో టూరిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ప్రాంతాలకు సంబంధించినటువంటి టూరిస్టులు ముఖ్యంగా ఇందులో ఇప్పుడు బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే
ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఇక ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతమొందించేందుకు తాము సిద్ధమన్నట్టుగానే ఢిల్లీ నుంచి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ బయలుదేరారు. సో ఖచ్చితంగా ఉగ్రవాదులను పట్టుకోవడం, అంతమొందించడం దిశగానే వాళ్ళ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో గతంలో ఉగ్రవాదులు అంటే తీవ్రమైనటువంటి భయం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు, కాశ్మీర్ ప్రజలతో పాటు ఎవరైతే ప్రత్యేకంగా టూరిస్టులు కూడా సంఖ్య పెరుగుతుంది. ఒకప్పుడు వెళ్ళినటువంటి టూరిస్టులతో పోలిస్తే ఇప్పుడు 4-5 ఇంతలు సంఖ్య పెరుగుతుంది అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కేంద్రం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది, అడుగడుగున భద్రత కూడా కల్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో టూరిస్టులు ఎక్కువగా కాశ్మీర్ వెళ్లేందుకు మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈలోగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్య మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళనలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బదులిచ్చి తీరుతామన్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి, రాజు, హిస్టరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే పాస్ట్ 1995 నుంచి కూడా టూరిస్టుల మీద అటాక్స్ జరిగాయి. ఏంటి సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే చాలా స్తబ్దుగా ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు ఇలా తెగబట్టడానికి రీజన్ ఏదై ఉంటుందంటావు? అంటే కొంతవరకు ఏమన్నా సెక్యూరిటీ ల్యాబ్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధంగానైతే అంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా సెక్యూరిటీ అనేది కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటారు. మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాము. పలానా కాశ్మీర్లో పలానా చోట ఉగ్రవాదులను ఖతం చేసినటువంటి ఇండియన్ ఆర్మీ అంటూ వింటూనే ఉంటాం. సో ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు కూడా కొంత ప్లాన్డ్గా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే సులువుగా టూరిస్టులను కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ టార్గెట్ చేయొచ్చు అనేటువంటి ప్రాంతాలను వాళ్ళు రెక్కి నిర్వహించడం కావచ్చు, లేదంటే కొంత స్థానికులతో సహకారం తీసుకొని వాళ్ళు తమ ప్రణాళికను అమలు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితమే ఏ విధంగానైతే అంటే ముంబై పేలుళ్లలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చింది ఎన్ఐఏ. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే కేంద్ర నిఘా వర్గాలు భారత్ను హెచ్చరించాయి. అంటే ఖచ్చితంగా దేశంలో ఈ ఏదైతే అరెస్టుకు సంబంధించి అంటే రానాను అరెస్ట్ చేసినందుకు ఉగ్రవాద కార్యకలాపాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో టార్గెట్ చేసుకుని ఖచ్చితంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తారనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగానే జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ అదే స్థాయిలో ఉగ్రవాదులు తమ అనుకున్నటువంటి టార్గెట్ను సక్సెస్ చేసుకునేందుకు మాత్రం ఏ విధంగానైతే పెహల్గాం సంబంధించినటువంటి ఏరియాను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ మెరుపు దాడి చేయడం, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేయడం. సో ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో టూరిస్టుల పైన దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడితో అందరూ ఉలిక్కి పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, దాంతోపాటు గతంలో అక్కడ కీలక నేతలుగా ఉన్నటువంటి ముఫ్తీ కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి టూరిస్టులే ప్రధాన ఆదాయ వనరు. సో వాళ్ళు సేఫ్టీగా ఉంటేనే అక్కడ ఉన్నటువంటి జనం హ్యాపీగా ఉండగలుగుతారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో టూరిస్టులను టార్గెట్ చేస్తున్నారంటే దీని వెనక ఉన్నటువంటి అంతర్యం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు ఈ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించేటటువంటి సంస్థలు కావచ్చు, లేదంటే రానాను ఏ విధంగానైతే అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ఐఏ చేసినటువంటి ఇంటర్రోగేషన్ సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే రానా కూడా పాక్కి సంబంధించినటువంటి వ్యక్తే. నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి లష్కరే తోయిబా వంటి సంస్థలు వాళ్ళ స్లీపర్ సెల్స్ను కొంత యాక్టివ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళను యాక్టివ్ చేస్తూ వాళ్ళకు ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఈ విధంగా భారత్పై ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళని అంతమొందించడమే కాదు, పాక్కు సైతం సరైనటువంటి గుణపాఠం చెప్పేందుకైతే కేంద్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దేవి.
రాజు, మనం ఇటీవల జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక రకంగా జమ్మూ కాశ్మీర్కి ఒక కొత్త లైఫ్ ఇస్తామని చెప్పి అమిత్ షా నరేంద్ర మోడీ ఏ విధంగా చెప్పారో అలాంటి ప్రశాంత వాతావరణం ఉంది. టూరిస్టులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు చాలా ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి అటాక్స్ చేయడం ద్వారా అట్ ద సేమ్ టైం ఇందాక ఒక మహిళ కూడా బయట ఇచ్చింది, ముస్లింలా కాని వాళ్ళని కాల్చి చంపారని. దీన్ని బట్టి ఎటువంటి సిగ్నల్స్ వాళ్ళు టెర్రరిస్టుల నుంచి వస్తుంది? ఎస్, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ విధంగానైతే ఒక వర్గం ఉందో ఈ వర్గాన్ని టార్గెట్ చేస్తూనే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు రంగంలోకి దిగుతూ ఉంటారు. వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా ఒక వర్గం పైనే. సో ముస్లింలు కాని వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ట్రెక్ చేస్తున్నటువంటి వాళ్ళలో ముస్లింలు కాని వాళ్ళు ఎవరున్నారనే దాన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ చూడడం కావచ్చు, ఇక మరీ చెప్పాలంటే వాళ్ళను ఏ విధంగానైతే క్లాత్స్ విప్పి కూడా వాళ్ళను చెక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంత దారుణంగా వాళ్ళు ఒక టార్గెట్ చేసుకొని హిందువులను ఏ విధంగానైతే వాళ్ళపై టార్గెట్ చేయాలనుకున్నారో ఆ విధంగానే వాళ్ళు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అంటే వాళ్ళంతా కూడా ఏ విధంగానైతే అంటే ఒకటే ఉంటుంది, కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలను వ్యతిరేకించడం కావచ్చు, లేదంటే దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ను మొత్తం కూడా ఇప్పుడు సస్యశ్యామలంగా అంటే ఏ విధంగానైతే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎవరైనా హ్యాపీగా టూరిస్టులు రావడం కావచ్చు, లేదంటే అక్కడ మెరుగవుతున్నటువంటి రవాణా సదుపాయాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటే ఉగ్రవాదులకు సైతం అడ్డాలు లేకుండా పోతున్నాయి. సో ఆ అడ్డా కావాలి ఉగ్రవాదులకు. అంటే పాక్ నుంచి కాశ్మీర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు తలదాచుకోవడానికి ఎన్నో స్థలాలు అవసరం ఉంటుంది. సో అవన్నీ కూడా వాళ్ళు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే పాక్, ఆ తర్వాత పిఓకే, ఆ తర్వాత జమ్మూ, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు తమ వాళ్ళను ముందే భారత్లోకి పంపించడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది సహకారం తీసుకొని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఘటన మాత్రం దీని వెనక కారణాలు ఏంటి అనేది తెలియకపోయినప్పటికీ కూడా అటు ఒకవైపు తహూర్ రానాను ఏవైతే ముంబై కేసులకు సంబంధించినటువంటి కీలక నిందితుడు ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, మరికొన్ని కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నటువంటి అంశాలను తెలియజెప్పేందుకు కానీ ఇటువంటి జరిగి ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. దేవి, ఉమర్ అబ్దుల్లా సర్కారు ఎలా రియాక్ట్ అవుతోంది? ఓ పక్క రాణాని భారత్కు అప్పగించే క్రమంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సెక్యూరిటీ నామ్స్ పాటించకుండా ఉన్నందుకు ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఎస్, సెక్యూరిటీ పరంగా ఏ విధంగానైతే రెగ్యులర్గా ఉండేటటువంటి తనిఖీలు ఉన్నాయో అన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా టూరిస్టులు వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో సైతం కేంద్ర భద్రతా బలగాల నిఘా ఎక్కువగా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఎక్కడా ఏం జరగకుండా ఉండాలనే ఎప్పటికప్పుడు పికెటింగ్లు నిర్వహించడం కావచ్చు, కార్డన్ సెర్చ్లు నిర్వహించడం కావచ్చు, కూంబింగ్లు చేపట్టడం కావచ్చు, ఇప్పుడు ఒక పెద్ద యాక్టివిటీ అనేది జరుగుతూనే ఉంది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గమని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది. అందులో భాగంగానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలుసార్లు జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం, అమిత్ షా గత వారమే జమ్మూ కాశ్మీర్కు వెళ్ళి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో కావచ్చు, ఇతర అంశాలను మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి విషయంలో కూడా అంటే ప్రతిపక్షం అయినప్పటికీ కూడా భద్రత విషయంలో ఏమాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలనే విషయం పట్ల కూడా ఉమర్ అబ్దుల్లాను ఒప్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా కాశ్మీర్ అభివృద్ధి కోసం అంటే కాశ్మీర్కు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అంశాల విషయంలో వెనక్కి తగ్గేది లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్రంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా ఉమర్ అబ్దుల్లా వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఈ టూరిస్టులపై జరిగినటువంటి దాడి విషయంలో కేంద్రం సీరియస్గా బదులిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మంచు పూల కాశ్మీరం నెత్తురోడింది. అమాయక టూరిస్టుల మీద ముష్కరమూకలు తూటాలు పేల్చారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. టూరిస్టుల ఐడీలు చూసి మతం ఆధారంగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ముస్లింలు కాని వారిని పక్కన నిలబెట్టి కాల్చినట్టుగా ఒక మహిళ మీడియాకు తెలిపింది. 27 మంది మృత్యువాత పడ్డారు. पूरी
पूरी खाली थी, मेरा हाँ, पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति को बचा लो, हम बचा देगा, कोई बात नहीं। भैया तो प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो, मैं आ रहा हूँ, मैं ये हस्बैंड। क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just Huh? ask for help. Okay, you firstly you give the hands water, drop of water, take a drop of water, sir, please. पूरी खाली थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति జమ్మూ కాశ్మీర్ నెత్తూరోడింది. ఉగ్రవాదుల దాడిలో దాదాపు 27 మంది మృత్యువాత పడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రకటించింది.